అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన నవరాత్రి 3వ రోజులో అమ్మవారికి ఉరుద్దాలతో అంటే మన మినప్పప్పు పొట్టు మినప్పప్పుతో వడలు తయారు చేసి నైవేద్యంగా పెడుతున్నామండి. అవి ఎలా తయారు చేయాలో అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, వాటి క్వాంటిటీ అంతా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. మినప్పప్పు మనం స్కిన్ ఉండేవి తీసుకున్నానండి. వాటిలో చాలా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మన తిరుపతి కొండ మీద కూడా తిరుమలలో స్వామివారికి వడ ప్రసాదం దీంతోనే తయారు చేస్తారు. పొట్టు ఉన్న మినుములు తీసుకొని రాత్రంతా నానబెట్టాలండి. లేదు మాకంత టైం లేదు అనుకుంటే బాయిల్డ్ వాటర్లో అంటే బాగా కాగిన నీళ్ళల్లో వేసేస్తే 4-5 గంటల తర్వాత మనం ఈ వడలు తయారు చేసుకోవచ్చండి. లేదంటే రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే వేసుకోవాలి. దాన్ని మిక్సీకి వేసేసుకొని బాగా నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కూడా నీళ్లు కలపకుండా మిక్సీకి వేసుకోవాలండి. ఈ లోపల మనం కొద్దిగా మిరియాలు, ఒక 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి పొడిగొట్టి పెట్టుకున్నాం అనమాట. చూసారా, కొద్ది కూడా నీళ్లు వేయకుండా చేస్తే బాగా గట్టిగా వస్తాయండి. లేదు మరీ మిక్సీ తిరగట్లేదంటే 1 స్పూను 2 స్పూన్లు వేసుకోండి నీళ్ళు, అంతేగాని ఎక్కువ వేయద్దు, నిల్వ కూడా ఉండవు. ఇవి నీళ్లు వేయకుండా చేసుకుంటే 3-4 రోజులు బాగా ఫ్రెష్గా నిలువ ఉంటాయండి. కొండ మించి మనం తెచ్చుకొని 3-4 రోజుల తర్వాత తింటాం కదా, అలాగే దీంట్లో మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడి వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇంగువ, అంతేనండి. ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు దీనికి. 1/2 స్పూన్ ఇంగువ చాలు. మాకు ఇంగువ స్మెల్ ఇష్టం లేదన్న వాళ్ళు దాన్ని వేయకుండా కూడా ఉండొచ్చు, స్కిప్ చేయొచ్చు. 1 స్పూను ఉప్పు టేస్ట్కి తగ్గట్టు. ఉప్పు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఉప్పు ఆప్షన్ ఇక్కడ. నేను అందుకే 1/2 స్పూన్ వేసాను. వేసి అన్నీ బాగా కలిపేసేసి వడలు చేసుకోవడమేనండి. దీన్ని నెయ్యిలో చేయొచ్చు, నూనెలో చేయొచ్చు, మీ ఇష్టం. మీరు దేంట్లో అయినా చేసుకోవచ్చు. కొండ మీద మాత్రం నెయ్యిలో చేస్తారు, అందుకే అంత రుచి ఉంటాయి. మనం ఎంత కష్టపడి చేసినా అక్కడ వాళ్ళు చేసిన టేస్ట్ మాత్రం రాదండి. అది ప్రసాదం కాబట్టి ఆ టేస్ట్ ఉంటుంది. అలా అన్నీ వేసి బాగా కలిపేసేసి అలా ఉండ చుట్టడానికి బాగా రావాలండి. నీళ్లు పోసేస్తే అలా ఉండ చుట్టడానికి రాదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడిపి దాని మీద ఒత్తి చేయాలండి, అప్పుడే బాగా వస్తాయి. అలా ఒత్తంగానే ఏమి రావు. పక్కన నీళ్లు పెట్టుకొని కొద్దిగా జస్ట్ నీళ్లు పోసేసేయద్దు, మళ్ళీ మీకు తీసి వేయడానికి సరిగా రాదు. కొద్దిగా నీళ్లు తడి చేసుకుంటూ ఒత్తుకోవడమేనండి, మీ ఇష్టం. మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను పెద్దవి కూడా చేయొచ్చు. ఈరోజు చిన్నవి 2 చేస్తున్నాను ముందు నైవేద్యానికి. పెద్దవి చేసి పెట్టేసుకోవచ్చు. మన కొండ మీద పెద్దవి చేసి ఇస్తారు కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలా అన్ని రౌండ్ షేప్లో నీట్గా ఒత్తేసుకొని నెయ్యి బాగా కాగిందండి, దీంట్లో వేసి కాల్చుకోవడమేనండి. ఒక్కొక్క వడ కాలడానికి 10-12 నిమిషాలు పడుతుందండి. బాగా నూనె కాగనిచ్చి, నూనె కానీ నెయ్యి కానీ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి వడ వేసి సన్నగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. మినప్పప్పు కదా, కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి వడ త్వరగానే బాగా ఒత్తడానికి బాగా వస్తుంది, తీసి వేయడానికి కూడా బాగానే వస్తుంది. కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలి. వేగడానికి మాత్రం 10 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. చుట్టూ బాగా ఎర్రగా వస్తాయి. ఈసారి మొదటివి 2 చిన్నవి చేసుకున్నానండి నైవేద్యానికి. ఇప్పుడు పెద్దవి చేస్తున్నాను. బాగా మన బాణల్లో పట్టేంత సైజు పెద్దవి చేసేసి వేయించి పెట్టుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. దయచేసి పిల్లలకి ఇలాంటి వడలు అవి పెట్టేటప్పుడు పొట్టుపప్పుతో చేసి పెట్టండి. దీంట్లో పొటాషియం, కాల్షియం, ఐరన్ అన్నీ చాలా ఎక్కువ అండి. ప్రోటీన్ చాలా హై రేంజ్లో ఉంటుంది. అందుకే మన ప్రసాదము అలా డిజైన్ చేశారని నాకు అనిపిస్తుంటుంది. మన పెద్దవాళ్ళు చేసినవన్నీ మన హెల్త్ బెనిఫిట్సే. ఇలా తయారు చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈసారి పెద్దది వేసాను, అంటే బాణలు పట్టేంత వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇది కూడా అంతేనండి, 12 నిమిషాలు బాగా పడుతుంది. అట్లా వేయించి పెట్టుకుంటే బాగా చుట్టూ ఎర్రగా వచ్చే వరకు వేయించి పెట్టుకుంటే బాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారా, చుట్టూ ఎర్రగా ఎలా వచ్చిందో అలా వేగాలండి. వేగితే 3-4 రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట. ట్రై చేయండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.